హలో అండి. నమస్తే. నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు దేవిస్ లైఫ్ ఛానల్. ఈరోజు మీకు చూపించే రెసిపీ చోలే మసాలా కర్రీ అండి. కాబూలీ శనగలతో ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఈ కర్రీ చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నానండి. ఈ కర్రీని మనం చపాతీ, రోటీ, పూరి, అన్నంలో దేనిలోకైనా తినొచ్చు. చాలా బాగుంటుందండి. ఈ కర్రీకి మనం కాబూలీ శనగలను ఒక కప్పు తీసుకుని నానబెట్టుకోవాలి. ఇవి 300 గ్రాముల వరకు తీసుకున్నానండి. ఇవి బాగా నానిన తర్వాత 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ కాబూలీ శనగలు మనం ముందు రోజు నైట్ కానీ లేదంటే 7, 8 గంటలు కానీ నానబెట్టుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో వేసుకుని శనగల్ని ఉడికించుకోవడానికి 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకొని ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఒక నల్ల యాలకు, 4 యాలకులు, 4 లవంగాలు వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక అర టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు వేసుకుంటున్నానండి. ఇక్కడ ఒక బీట్రూట్ తీసుకున్నాను. ఇవి బాగా కలిపి ఒకసారి కుక్కర్కి మూత పెట్టి ఒక 4, 5 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. శనగలు బాగా ఉడుకుతాయి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత తెరిచి చూస్తే శనగలు మనకి మెత్తగా ఉడికిపోవాలండి. ఇలా ఉడికిపోతే సరిపోతుంది. ఈ కర్రీ కోసము మనం 2 ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయల ముక్కల్ని ఒక బౌల్లో తీసుకున్నాను. 2 టమాటాలను తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా పెట్టుకుని ఇది కూడా ఒక గిన్నెలో తీసుకున్నా అండి. ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి కడాయిని పెట్టుకున్నాను. ఇందులో ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకుని ఒక అర టీ స్పూను జీలకర్ర, కొద్దిగా ఇంగువ, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలను మూత పెట్టుకుని ఒక 3 నిమిషాల వరకు మగ్గించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు మూత పెట్టడం వల్ల తొందరగా మగ్గుతాయి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం కావాలంటే ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చండి. ఇక్కడ నేను వేయట్లేదు. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత మనం ఇందులోనే ముందుగా పట్టుకున్న టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ వేసుకున్న తర్వాత దీనిలో ఒక టీ స్పూను ధనియాల పొడి, ఒక టీ స్పూను జీలకర్ర పొడి, 1.5 టీ స్పూను కారం, రుచికి సరిపడినంత ఉప్పు, ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని బాగా కలుపుకొని ఇది ఒక మూత పెట్టి ఒక 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మనం ముందుగా ఉడకబెట్టుకున్న శనగల్ని సగం శనగల వరకు ఒక బౌల్లోకి తీసుకొని మనం బీట్రూట్ ముక్కల్ని కొద్దిగా ఈ కాబూలీ శనగల్ని స్మాషర్ సహాయంతో మెత్తగా చిదుముకోవాలండి. ఈ విధంగా మెత్తగా చేసుకున్న తర్వాత మనకి ఇవి బాగా ఉడికినవి కదండి, చాలా మెత్తగా అవుతాయి. ఇలా మెత్తగా చిదుముకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మనం టమాటా పేస్ట్ బాగా ఉడికిపోయిందండి. ఇందులో మనం శనగలు వేసుకుందాము ముందుగా. తర్వాత స్మాష్ చేసుకున్న శనగలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇవి బాగా ఉడికినవి కదండి, చాలా తొందరగానే కర్రీ రెడీ అవుతుంది మనకి. మూత తీసి మనం ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని చివరగా మనం చోలే మసాలా పౌడర్ వేసుకుంటున్నానండి. ఇది మన దగ్గర ఉంటే వేసుకోవచ్చండి. కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకి కర్రీ అది రెడీ అయిందండి. ఇది మనం చపాతీలోకి కానీ, అన్నంలో కానీ, రోటీల్లో కానీ చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.